రోజంట కిరీటం అడిగిద్ది. "నువ్వు ఎప్పుడు గూడా రాజుగారి పాదాలకే ఉంటావు. ఎప్పుడు నువ్వు తలపైన కూర్చోవు కదా! అవునులే నీకు ఆ అవకాశం లేదులే" అని చెప్పి చులకగా మాట్లాడిద్దంట. అది మొత్తం విన్న విష్ణుమూర్తి స్వామి ఏమంటారో తెలుసా? "నువ్వు కింద ఈరోజు చెప్పుల్లా నువ్వు కిందున్నావు. కిరీటం పైనుంది. కానీ ఏదో ఒక రోజు నీకు ఆ అనుభూతి చెందిద్ది" అని అన్నారంట. అదే మనకి రామాయణంలో వచ్చేసరికి ఏదైతే మన రాముల వారు ఏదైతే పట్టాభిషేకం జరగాల్సిన టైంలో పట్టాభిషేకం జరక్క ఆయన వనవాసానికెళ్తారు. ఆ టైంలో మన భరతులు ఏం చేస్తారు? స్వామివారికి ఉన్న పాదరక్షలను తీసుకొచ్చి మనకి సింహాసనం మీద పెట్టి పూజ చేస్తారు. సో, రాముల వారి పైన ఉండే కిరీటం ఏదైతే ఉందో అది మెల్లగా పక్కన ఉంటుంది. ఏవైతే పూజలు జరుగుతున్నాయో అవన్నీ పాదరక్షలకే జరుగుతున్నాయంట. అలానే మన కాలం గూడా ఎప్పుడు ఒకళ్ళకి మంచిగా ఉండదు. అటు ఇటు మారుతూ ఉంటుంది. ఈరోజు నాకున్న అదృష్టం రేపు నీకు రావచ్చు. నీకున్న కష్టం నాకు రావచ్చు. ఎప్పుడు కూడా ఎవరిని చూసి చిలకగా నవ్వొద్దు, మాట్లాడొద్దు కూడా. అది మంచిది కూడా కాదు మనకి.